ఉమ్ము కూడా మింగడానికి ఉండదు. అదేవిధంగా ఎటువంటి నెలవంక ఆధారంగా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ఏంటంటే అదే 183వ వాక్యంలో చాలా స్పష్టంగా ఏంటంటే ఈ నెల మొత్తం కూడాను ముస్లింలు అంటే ఎవరైతే విశ్వాసులు ఉన్నారో అంతిమ దైవ ప్రవక్త ఒక్కళ్ళే, అదేవిధంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి ప్రవక్త అని చెప్పేసి, అదేవిధంగా అనంత కరుణామయుడు అపార కృపాసుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కరే అని చెప్పేసి ఎవరైతే విశ్వాసం ప్రకటిస్తారో ఈ విశ్వాసులు యొక్క ఇదేమిటంటే ఖచ్చితంగా వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీరు ఈ నెలలో ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు ఉండటానికి దానికి కొంత రిస్ట్రిక్షన్స్, కొంత ఇదనేది ఉంది. ఈ ఉపవాసం అనేది ఏమిటంటే పొద్దున్న అంటే సుభాసాది అంటారు సూర్యోదయం కన్నా ముందు, అదేవిధంగా సూర్యాస్తమం కన్నా కరెక్ట్గా సూర్యాస్తమం టైం. అంటే ఈ గ్యాప్లో మీరు కనీసం ఒక్క పచ్చి మంచినీరు తర్వాత సంగతి ఉమ్ము కూడా మింగడానికి ఉండదు. అదేవిధంగా ఎటువంటి ఘన పదార్థం కానివ్వండి లేకపోతే ద్రవ పదార్థం కానివ్వండి ఏది కూడా తీసుకోవడానికి ఉండదు.